అంటే మీరు రిలాక్స్ అవ్వడానికి ఫ్యామిలీకి టైం ఇస్తుండే వల్ల? డెఫినెట్గా. అయితే న్యూరో సర్జన్గా ఇప్పుడు న్యూరో సర్జన్గా ఏమిటంటే గత 41 సంవత్సరాల నుంచి అంత సమయం కేటాయించాలని అబద్ధం అయితే చెప్పను, కానీ డెఫినెట్గా కొంత సమయం సాధ్యమైనంత ఇంకెక్కడికి వెళ్ళడము, ఏవి సోషలైజేషన్ చాలా తక్కువ ముందు నుంచి నాకు. అందరు మిత్రులందరూ అనుకునేవారు ఏ పార్టీకి రావు, ఏ గట్టు కుదిరికి రావు, ఎక్కడికి రావు అని. కానీ మరి అప్పట్లో అది నాకు ఏది ప్రయారిటీస్ అనేది ప్రతి వాళ్ళకు కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. సాయంకాలం వరకు హాస్పిటల్, తర్వాత ఉన్న సమయంలో ఏదో దేవుడి పూజ, ఇంటి దగ్గర ఉండడం, అంత అయిపోయింది. నాకు ఆ రోజు అయిపోయింది. ఇంకో కొత్త రోజు మొదలవుతుంది, మళ్ళీ హాస్పిటల్. నేను ఢిల్లీ ఎయిమ్స్లో చదువుకున్నప్పుడు మా టీచర్ ఒకటే చెప్పేవాళ్ళు, నువ్వు ఒకవేళ దాన్ని న్యూరో సర్జన్ కానక్కర్లేదు, పైసలు సంపాదించాలంటే మంచి పాన్ షాప్ పెట్టవచ్చు అని. ఆయన కోపం వచ్చినప్పుడు అదే చెప్పేవారు. అంటే ధనార్జన అంటే ఎన్నో ఉన్నాయి ప్రొఫెషన్స్. డాక్టర్ వృత్తిలో చేయగలిగింది మిగతా వృత్తులు ఎవరు చేయలేరు. ఒక కష్టాల్లో ఉండగా ఒక సీరియస్గా ఉన్న పేషెంట్ని బతికించడం అన్నది ఇంకొక వృత్తికి అసాధ్యం.